టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఇసుక వినియోగదారులకు నూతన ఇసుక విధానము 8వ తేదీ 7వ నెల 2024 నుండి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమలు చేయబడనున్నది. కావున ఇసుక వినియోగదారులు ఆమోదించిన గుడికంబాలి ఇసుక డిపో, గుడికంబాల గ్రామం, కౌతాలం మండలం, కర్నూలు జిల్లా నుండి ఇసుక పొందుటకు వినియోగదారులు తమ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, అడ్రస్ మరియు తన వాహనం వివరములు జతపరుస్తూ 1 టన్నుకు 335 అక్షరాల డిజిటల్ రూపంలో చెల్లించి ఇసుకను పొందవలనని తెలియజేయడమైనది. ఇసుక డిపో వద్ద ఇసుక లోడింగ్ చేయుటకు మొదట వచ్చి వాహనంకు క్యూ లైన్ ప్రకారం మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. రవాణా సమయమున డిపో నందు జారీ చేసిన రాయల్టీ రవాణా పత్రంను వాహనమునందు ఆన్ లోడ్ చేయి వరకు ఉంచుకోవాలను. రాయల్టీ రవాణా పత్రంలో కనబరిచిన పరిణామం కంటే ఎక్కువ మోతాదులో ఇసుక రవాణా చేసిన ఎడల టన్నుకు 2000 రూపాయలు చొప్పున జరిమానా విధించబడును. ఇక నిబంధనలు అతిక్రమించి ఇసుక బ్లాక్ మార్కెటింగ్ అనధికారిక నిల్వ చేసిన ఎడల సంబంధికుల పైన 2 లక్షల రూపాయలు జరిమానా మరియు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం పడును. ఇందులో భాగంగా కర్నూలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేవి సుబ్బారెడ్డి మరియు వై నాగేశ్వరరావు యాదవ్, కర్నూలు ఎంపీ నాగరాజు మరియు తిక్కారెడ్డి సిటీ వైన్స్ నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక దోపిడీ ఏ విధంగా చేశాడో మరి మీ పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళంతా చూపించడం జరిగింది. దోచుకొని మొత్తం ఇసుకని రాష్ట్రంలో దొరకకుండా చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని, నిర్మాణ రంగాన్ని, మరి కూలీలని అందరినీ మరి ఈరోజు బతకలేకుండా ఆంధ్రప్రదేశ్ని వదిలిపోయేలాగా చేసిన ఈ రాక్షస ప్రభుత్వాన్ని మీ అందరి ఆశీర్వాదంతో ఇంటికి పంపించడం జరిగింది. మరి ఏదైతే ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో మరి మా జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఇసుకని పేద ప్రజలకంతా అందేలాగా చేస్తాను, తప్పకుండా ఇక్కడ నిర్మాణ రంగాన్ని, రియల్ ఎస్టేట్ని, పరిశ్రమల్ని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాల ఈ పాలనని, మరి ఈ కబ్జాలని అన్నింటిని ఆపుతానని ఏదైతే చెప్పాడో దాంట్లో భాగంగానే ఆయన మొట్టమొదటి సంతకాల 5 విషయాలు తీసుకొని తర్వాత నిన్న ఇసుక మీద కూడా ఒక పాలసీని తీసుకొని వచ్చి పేద ప్రజలకంతా మరి నామమాత్రంగా దొరికేలాగా చేసిన నాయకుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తుందో దాన్ని తప్పక నెరవేరుస్తుందనే దానికి ఇవి ఈ పాలసీ ఒక ఉదాహరణ. నెక్స్ట్ మద్యం పాలసీ, మరి అట్లాగే ఏవైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్తో అది పేద ప్రజల యొక్క భూములంతా ఆక్రమించుకున్నారో వాటన్నిటిని కూడా తిరిగి పేద ప్రజలకు అందేలాగా గనులు, మరి మైనింగ్ శాఖను కూడా ప్రక్షాళన చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకుండా ఉంది. తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి కోసం తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ పెద్ద జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారు, టౌన్ అధ్యక్షుడు మరి నాగరాజు గారు, రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర గారు, పెద్దలు కేవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరం కలిసి ఖచ్చితంగా ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈ పాలసీని పకడ్బందీగా అమలయ్యేలాగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం వాగ్దానం చేశాడో ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా పింఛను ఉదయం 6 గంటల కంటే 6 గంటలు స్టార్ట్ చేశారు. మా పార్టీ యంత్రాంగాన్ని, అధికారులు అందరూ కూడా 6 గంటల వరకు పనిచేశారు. ఈరోజు ఇసుక ఫ్రీ చేయడం చాలా గర్వించదగ్గ విషయం. రేపటి నుంచే ఇసుక ఫ్రీ 335 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదంతా కేవలం లేబర్కి ఇప్పుడు అంతా కలిపి ఒక ట్రాక్టర్ ఎక్కువైతే కూడా 1200, 1300, 1400 రూపాయలు రావచ్చు. ఇప్పుడైతే సుమారుగా 4,000 వరకు పోయింది. ఈ దుర్మార్గ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గానికి
మన ఇసుక మనకి ఇక్కడికి అయ్యింటే ఇంత రేట్ అయ్యేది కాదు. కానీ వాళ్ళ గూండాలు, వాళ్ళ అరాచకాలు, వాళ్ళ నాయకులు మంత్రాలయం మొదలుకొని తెలంగాణ బార్డర్ కానీ, కర్ణాటక బార్డర్ కానీ, తమిళనాడు బార్డర్ కానీ ఇష్టం వచ్చేట వాళ్ళ నాయకులు వేరే రాష్ట్రానికి తరలించడం వల్ల మన ఇసుకంతా వేరే రాష్ట్రాలకు పోయింది. ఒక్కొక్క టిప్పర్ వచ్చేసి వేలలో ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. ఇంకొకరు కోట్ల రూపాయలు సంపాదించారు. ఒక ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించడం చరిత్రలో ఇది ఎక్కడో ఇంత అన్యాయం జరగలేదు. ఇది అన్యాయం, చాలా అన్యాయం, మోసం. పక్కన చిక్కారెడ్డి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో చూస్తున్నాం, కర్ణాటక విపరీతంగా పోతా ఉంది. ఆ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసు. వాళ్ళ మీద కూడా ఏదే సరే ఎవరు మోసం చేశారు, ఎవరు ఇంత ప్రభుత్వ సొమ్ము ఇసుక దందా చేశారో వీళ్ళందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికైతే విజ్ఞప్తి పార్టీ తరఫున మేము కర్నూలు జిల్లా తరఫున వీళ్ళందరినీ దిగ్గు తేల్చాల. ఇలా పట్టబయలు దొంగతనాన్ని అంతా కక్కియాల. ఈ డబ్బంతా కక్కించి పేద ప్రజలు ఏదైతే రోడ్డు వేసేదానికి, రోడ్డు ఈరోజు చూస్తే కర్నూలు నుంచి సుంకేశ్వర చాలా దరిద్రంగా ఉండే, సుంకేశ్వర నుంచి మళ్ళా ఆదోని ఎమ్మిది వరకు చాలా దరిద్రంగా ఉంది. వీళ్ళు దొంగ ఇసుక లారీలు టిప్పర్లు కొట్టినందు వల్ల రోడ్డు సర్వనాశనం అయిపోయింది. ఎదురు చూస్తుంటే ఖజానా, ప్రభుత్వ సొమ్ము ఖజానా ఖాళీ చేసి వాడ జేబులు తెచ్చుకున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఇసుక దొంగతనాన్ని బయట పెట్టాలి, మందు లిక్కర్ మాఫియా దొంగతనం బయట పెట్టాలి. దీనిపైన పెద్దగా ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డిని జీవితంలో మళ్ళా చరిత్రలో బయటికి రానికుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించి గుర్తొచ్చే విధంగా ఈ నాయకుడిని బుద్ధి చెప్పాలా. ఇప్పటికి సిగ్గు లేకుండా ఒక దుర్మార్గుని కడప జైలు, నెల్లూరు జైలు వేస్తే పలకనే పోతాడు. చాలా మంచివాడంట, 3 సార్లు ఎమ్మెల్యే అయింది. ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలు జరిగేటప్పుడు అక్కడ న్యాయబద్ధంగా అన్యాయం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు వేసుకుంటారని వచ్చాడంట. నీ ప్రభుత్వం, నీ పోలీసు యంత్రాలను పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ధైర్యం చేస్తారా? నువ్వు పోయింది కేవలం ఆ బూతుని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని అక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకులు కొట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇవి ఉన్నాయి కదా ఈవీఎంలు దౌర్జన్యంగా పలగొట్టాడు. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నిన్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా జైల్లోకి పోయి ఆయనే చెప్పాడు సాక్ష్యం, పలగొట్టాడు అని. ఇంకా పగలగొట్టాడు, ఇప్పుడు ఇంకేముంది కేసు? ఆ దొంగతనం ఆయన బయట పెట్టాడు. ఆయన తీసుకుని పిల్లల రామకృష్ణ రెడ్డిని ఇంకా ఇరికించి వీడు దొంగతనం చేశాడు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాడే చెప్పాడు. కాబట్టి చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి నోటిలో తెలుస్తున్నాడు. మా అంతా ఒకటి కోరిక, చేసిన తప్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి జీవితంలో శుక్రవారం సిబిఐ కోర్టు పోతున్నాడు. శుక్రవారం కాదు, ఇంకా నువ్వు రోజు పోతుంది కోర్టుకు. నీ మీదున్న కేసులు అవి ఇవి కాదు, సిబిఐ కేసు కాదు, ఇసుక దొంగ లిక్కర్ మాఫియాతోనే నీ జీవిత కథం. సిగ్గు లేకుండా 2029 మొత్తం ముఖ్యమంత్రి అవుతారు. ఈ బతుకు నువ్వైతవా? ఒక్కసారి అర్థం, నీ మొక్కలు చూసుకో, దరిద్ర మొక్కం, నీ జీవితం మొత్తం ఇంకా. కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేయమంటే ఫ్రీస్గా రేపటి నుంచే మీకు అందరికి వస్తుంది. కాబట్టి వాళ్ళందరి చాలా పేద ప్రజలు ఇసుక లేనందువల్ల ఇసుక టైట్ చేసినందుకు చాలా మంది బిల్డర్స్ నాశనం అయిపోయారు. చాలా మంది లేబర్కి ఇబ్బంది పడ్డారు, సూసైడ్ చేస్తున్నారు. చాలా మంది రాష్ట్రం వదిలిపోయారు. ప్లంబర్లు, కార్పెంటర్లు, లేబర్ గౌండాలు అందరి పొట్టగొట్టావు. అందుకనే వాళ్ళందరి గుర్తు తగిలి ఆ శాపం నీ తగిలి నీ పొట్టను కొట్టారు, నేను నాశనం చేశారు. ఈ రాష్ట్రం నుంచి పారదోలే విధంగా ప్రజలు నిన్ను తీర్పిచ్చారు. ఇప్పుడు కానీ సిగ్గు తెచ్చుకొని ఏదైనా సరే చంద్రబాబుతో పోటీ పడేదానికి నీకు అర్హత లేదు. నువ్వు అసలు ఈ రాష్ట్రంలో ఉండేదానికి అర్హత లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట 100% సక్సెస్ చేసింది. కాబట్టి ఈ రాష్ట్రం ఇప్పుడే చెప్పాడు మా ఎంపీ గారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క ఎంపీ పెట్టాడని. అది చంద్రబాబు యొక్క ఘనత. ఈయన మొత్తం మధ్య పోయింది
ఇలా పోయినాడు పార్లమెంట్ పడి అప్పుడే ఇంత ఈయనకు డెవలప్ అయినాడంటే అది చంద్రబాబు ఘనత. చంద్రబాబు చూసి నేర్చుకునేదానికి చాలా అదృష్టం ఉండాలా ఆయన కింద పనిచేసేదానికి. అందుకనే ప్రతి ఒక్కరు కష్టపడతాం, పనిచేస్తాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ 5 yearsలో బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు అంటే మేమంతా ఉంటాం. ఓకే ఓకే సార్. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు, అలాగే వేదిక మీద ఆశ్రయాన్ని జిల్లా చంద్రాంగానికి మా నాయకత్వానికి ముఖ్యంగా, అలాగే ఈ సమావేశం మీడియా పాత్రికేయులందరికీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ముఖ్యంగా నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, వాస్తవంగా బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ ఏదైనా తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ బడుగుల కోసం ఆనాడు 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసిన గంత కూడా పెన్షన్ విధానంలో తెలుగుదేశం పార్టీ 2000 నుంచి 4000 చేసి ఏ విధంగా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారే ఒక ముఖ్యమంత్రి మరియు స్వయంగా ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ విధానాన్ని ఉదయం 6 గంటలకు చేసిన విధానాన్ని ఒక బ్రహ్మాండంగా డబ్బుతో నా భవిష్యత్ అనే విధంగా ఒక పండుగలాగా ఒక గర్వంగా చేసినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. అందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి వారు పెన్షన్ విధానాన్ని అమలు చేసిన మళ్ళీ ఒక వారం 10 రోజుల్లోనే ఇసుక పాలసీని, ఉచిత పాలసీని, అంటే నది లేకపోతే తీసుకుంటే 800 రూపాయల ధరకు అన్ని తీసుకొచ్చి బయట పెడితే 330 రూపాయలు చెప్పేసి ఈ రకంగా కేటాయించారు రైతులు. అంటే ఇదివరకు గవర్నమెంట్ ఏ విధంగా చేసింది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎంత అరాచకంగా, ఎందుకంటే టన్నుల అంత ఇసుక నదులు తోడి పడేశారు. మా జిల్లా అధ్యక్షుల వారు కూడా స్పష్టంగా చెప్పారు, వాగులు వంకలు అయితే కూడా ఇసుకపై రైతులు చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాక ఈ ఉచిత ఇసుక పాలసీని ఇదంతా బిల్డర్స్ అయితేనేమి నిర్మాణ రంగం అంతా పొందుకుంటుంది ఇక నుంచి. ఇంకా ఇందాక ఈ ఉదయం కూడా క్రీడాయి వాళ్ళంతా నా దగ్గరకు వచ్చారు. ఇసుక పాలసీ ఈ విధంగా చెప్పి వాళ్ళతో ధన్యవాదాలు తీర్మానం చేసిపోయారు. వాస్తవం అంటే ఏ విధంగా అంటే రాష్ట్రంలో ఊహించినంత డెవలప్మెంట్కి నాంది పలకడానికి చంద్రబాబు గారు మన ఢిల్లీకి వచ్చి కూడా అన్ని విషయాలు మాతో చాలా కూలంకషంగా చర్చించారు. రాష్ట్రంలో మనం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఒక్కొక్క దిశగా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ పెన్షన్ విధానం చేసినప్పుడు అక్కడే ఉన్నాం. ఆ టైంలో కూడా అక్కడ పాలాభిషేకాలు చేసి బ్రహ్మాండ తెలుగు వారు ఢిల్లీలో కూడా సార్ స్వాగతం పలికారు. అంతేకాక ఉత్తర కూడా ఈరోజు అమలు పరుస్తారు రేపటి నుంచి. ఇంకా 200 కూడా అయిపోయింది. అంటే ప్రతి ఒక్క కార్యక్రమం సార్ చేయడానికి కంకణం కట్టుకున్నారు. అంతేకాక నేను చెప్పేది అంటే సార్ మన చంద్రబాబు ముఖ్యమంత్రి గారు వచ్చి ఢిల్లీలో ప్రతి మినిస్ట్రీని నేను ప్రత్యక్షంగా చూశాను. ఢిల్లీలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వం ఎటువంటిదని ఆ దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు. సార్తో పాటు మేము పోతే సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి సార్ దగ్గర కూర్చొని ఐఏఎస్లను ఒక మినిస్టర్ని ఏ విధంగా హ్యాండిల్ చేసే విధానం నేను స్పష్టంగా వచ్చాను. సార్ డెడ్ లైన్ పెట్టేవారు. నాకు ఎప్పుడైతుంది ఈ పని, ఈ అమరావతికి ఈ పని ఎప్పుడైతుంది, నాకు ఈ అమరావతి విజయవాడ ఎట్లయితుంది, నాకు నేను మీకేం చేయాలా, స్టేట్ నుంచి నేను ఏం చేయాలి, నేను ఈ టైంలో నేను చేస్తాను అని చెప్పేసి 2 months 3 months నేను చేస్తాను, నాకు ఈ బండ్లలో మీరు వర్క్ చేయాలని చెప్పేసి ఎంత అంటే అంత. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికా సమావేశం కానీ ఒక మీడియా సమావేశం కానీ పెట్టి ఎక్కడైనా ఆయన ఆన్సర్ చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయి? గత 5 సంవత్సరాల్లో మరి ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఢిల్లీకి వచ్చి ప్రతి శాఖను కలిసి మన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ధ్యేయంగా రాష్ట్రాభివృద్ధి పరమావధిగా భావించి బ్రహ్మాండంగా అన్ని శాఖలను సమన్వయం చేసి మాకందరికీ ఒక దిశ ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఫాలోఅప్ చేయాలని చెప్పేసి, అంతేకాక ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో లేని విధంగా సార్ ఒక పెద్ద సంకల్పం చేశారు. 16 మంది ఎంపీలు పెట్టేసి అయ్యా మీరు ఇక్కడ ఉండాలి, ఎంపీలు ఈ ఎమ్మెల్యేలతో ఇక్కడ స్టేట్లో కూడా సెంట్రల్లో మినిస్టర్తో అటాచ్మెంట్ చేస్తాం. ఒక్క ఎంపీకి ఒక మినిస్టర్ని అటాచ్ చేస్తాం. ఈ శాఖకి ఆ శాఖకి అటాచ్మెంట్ ఉండాలా. డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. సెంట్రల్ మీరు ఫాలోఅప్ చేసుకుని ఆ శాఖకి సంబంధించింది అని ఒక బాధ్యత కూడా మాకు గట్టిగా పెట్టారు. పెట్టిన తర్వాత అది 2-3 రోజుల్లో నేను కంప్లీట్ కాదా శాఖ ఏమి అని చెప్పేసి కూడా చాలా నిర్దిష్టమైన ప్రణాళిక వేశారు. అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడపాలో చంద్రబాబు గారు చాలా ముందు చూపుతో కంకణం కట్టుకున్నారు. కాబట్టి ప్రజలారా నేను చెప్పేది ఏమంటే రాష్ట్ర ప్రజలకైతేనేమి, కర్నూలు పార్లమెంట్ ప్రజలకైతేనేమి చంద్రబాబు గారు ఏ వాగ్దానాలు అయితే చేశారో ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అమలు పరిచయం చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక్కడ. అంతేకాక నేను చెప్పేది ఏమంటే మన సార్ వచ్చిన తర్వాత అక్కడికి
నేను ఒక కోరిక కోరాను సార్. అక్కడ సందర్భం కూడా ఏమన్నాయంటే సార్ కార్లో కూర్చొని రవాణా మినిస్టర్ కాడికి పోతుంటే నితిన్ గడ్కరీ కాడికి సార్ రేవంత్ రెడ్డి గారిని రేపు కలవబోతాను దయచేసి మా కుండేల ప్రాజెక్టు విషయం చాలా పెద్ద ఇష్యూ ఉంది సార్, దయచేసి రేవంత్ రెడ్డి గారితో ఈ సమస్యను దయచేసి చెప్పండి అని చెప్పేసి ఇక్కడ మినిస్టర్ సమస్యను నేను సార్ అదే పని చెప్పడం జరిగింది. సార్ కూడా చూద్దాం ఖచ్చితంగా నాకు కూడా దృష్టిలో ఉందని చెప్పారు. కాబట్టి ఈ జిల్లా ఇరిగేషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎన్నడూ కనివిని విధంగా అడుగులు వేస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వాస్తవంగా కర్నూలు పార్లమెంట్లో బాగుపడాలా, అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ సాధ్యం. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వం ఉంది, అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉంది, పైన మన నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ ముగ్గురు గవర్నమెంట్లో మనకి ఎందుకంటే తెలంగాణతో ముడిపడి ఉన్నాయి ఇరిగేషన్. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇరిగేషన్ విషయంలో మనమంతా అభివృద్ధి చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమవుతుంది. కాబట్టి మేమంతా జిల్లా యంత్రాంగంలో దిగాలంటే జిల్లా అధ్యక్షులు ఉండగానే ఈ జిల్లా ఇరిగేషన్ విషయంలో తమరు కూడా సూచనలు చేసి ఖచ్చితంగా ఇరిగేషన్ విషయాన్ని కర్నూలు పార్లమెంట్ అంతా కరువుకు మనసులకు నిలయమని పేరు ఏ విధంగా ఉందో దాన్ని రూపు మార్చి మరో కోస్తాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి పరిచే వరకు మేమంతా కంకణబద్ధమై చంద్రబాబు గారి యొక్క ఈ విజయ్ పాలసీకి మరొకసారి మేమంతా సంతోషాన్ని హర్షధ్వానాలను వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారము మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి అయినటువంటి పవన్ కళ్యాణ్, బీజేపీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆడిన మాట ప్రకారం మేము ఇసుక ఫ్రీ ఇస్తా ఉన్నాం రేపటి నుంచి. దీనివల్ల నిర్మాణ రంగం, పరిశ్రమలు, అలాగే గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు, కన్స్ట్రక్షన్ పనిచేసే వాళ్ళు అందరూ కూడా సుఖశాంతులుగా ఉండబోతున్నారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి. చంద్రబాబు నాయుడు ఫోటో ప్రతి కుటుంబంలో పెట్టాం. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బంగారం అన్న దొరుకుతుంది కానీ ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఇసుకని బ్యాన్ చేసి వాళ్ళ అనుచరులకు టెండర్లు ఇచ్చుకొని వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ ఇసుక ఇస్తూ వాటిని అవసరం అనుకుంటే బెంగళూరు, హైదరాబాద్ రవాణా చేసి వాళ్ళు కోటాను కోట్లు సంపాదించుకున్నారు తప్ప పేద ప్రజలకి, మధ్య తరగతులకి, ఇల్లు కట్టే వాళ్ళకి ఎవరికి ఇసుక అనేది ఇవ్వకుండా చేసి దాన్ని బ్లాక్ చేసి ఇసుక దొరికితే చాలు మహానుభావుడ దేవుడు అనే పరిస్థితి తీసుకొచ్చారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఫ్రీ విధానాన్ని తీసుకొని వస్తున్నాం. అలాగే కర్నూలు జిల్లాలో అన్ని డిపోల దగ్గర అంటే ప్రభుత్వం వారు నిర్ణయం చేసినటువంటి చోట నదుల నుంచి కానీ డిక్లేర్ చేసిన డిపోల నుంచి కానీ వాళ్ళు ప్రభుత్వం వారు కానీ ఎవరికన్నా కానీ నదిలోనే ఇసుక తీసుకుని వచ్చి ఒక డంపు దగ్గర పెట్టేసి మనం ఒకవేళ అక్కడ ట్రాక్టర్ లారీ తీసుకోకపోతే దాని ఖరీదు 335 రూపాయలకి టన్ను ప్రభుత్వం వారు నిర్ణయం చేసినారు. అంటే అన్ని వాళ్ళే చేస్తారు. అంటే నదిలో నుంచి తీసుకొని వచ్చి ఒక చోట గడ్డ పెట్టింటారు. మనం కేవలం మన ట్రాన్స్పోర్ట్ లారీ గీరే తీసుకోకపోతే ఇది చేస్తాం. అదే వైసీపీలో 525 రూపాయలు టన్ను, అది కూడా ఎక్కడ వాళ్ళు లోపలే, తర్వాత అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఈరోజు ఇది ఇంకోటి. తర్వాత వాగులు వంకలు పల్లెల్లో ఎవరైనా రైతులు ఇల్లు కట్టుకుంటే అది ఫ్రీ. 300 లేదు, 30 రూపాయలు లేదు, ఏం లేదు. వాడు పోవచ్చు, వాడు ఎదురు బండి ఉంటుంది, వాడు తెచ్చుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. ఇది చేసినందువరకు చంద్రబాబు నాయుడు గారికిను, లోకేష్ బాబు గారికిను, తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు రేపటి నుంచి మొత్తం పాలాభిషేకాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు దేవుడు అని చెప్పుకుంటున్నారు. మొన్న మీరు చూశారు 1వ తారీఖున అన్నమాట ప్రకారం, ఆడిన మాట ప్రకారం పెన్షన్లు ఉదయం 6 గంటలకే వాళ్ళ ఇంట్లోకి పోయి 3,000 రూపాయల నుండి 4,000 చేశాం. ఆ 4,000 కూడా ఏప్రిల్, మే, జూన్ కలుపుకొని 7,000 రూపాయలు ఇచ్చిన ఘటన చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని. ఒక్కొక్కటి
ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అందుకు జిల్లా అధ్యక్షుడిగా నాకెంతో గర్వకారణం. మనం చూసాం తెలుగుదేశం పార్టీ వస్తే ఇవన్నీ ఏం చేయలేదని చెప్పినటువంటి వైసీపీ వారు ఈరోజు ఎక్కడున్నారో ఒకసారి మనందరికీ తెలుసు. ఒకరు జైల్లో ఉన్నారు, ఒకరు బెయిల్ కోసం చూస్తున్నారు, ఒకరు సంపాదించుకున్న వాళ్ళు ఎక్కడ విదేశాలకు కూడా పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటే ప్రభుత్వం ఏ పేదవాడికి కానీ ఏ కులం వాడికి కానీ ఎవరికైనా కానీ అన్ని రంగాల వారికి ముందు డెవలప్మెంట్ జరగాలంటే ఇసుక అనేది అవైలబిలిటీ కావాలి, ఇసుక ఫ్రీగా ఉండాలి, అప్పుడే జరుగుతుంది. కాబట్టి మధ్యతరగతి రైతులు పల్లెల్లో వాళ్ళ ఎద్దుల బండ్లు తీసుకొని పోయి వాళ్ళకున్న వాహనాలు తీసుకొని పోయి వాగు వంకలు తీసుకుంటే ఫ్రీ ఇసుక. ఎవరైనా గవర్నమెంట్ డిపో దగ్గర పోయి తెచ్చుకోవాలంటే 335 రూపాయలు ప్రభుత్వాలు రేపటి నుంచే మీ ఆధార్ కార్డు తీసుకొని పోతే మీకు ఎన్ని టన్నులు కావాలంటే అన్ని టన్నులు రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఇస్తాం. అలాగే రాత్రిపూట జగన్మోహన్ రెడ్డి గారు దొంగలు దోలేట 400 లారీలు 500 లారీలు ఎక్కడి నుంచి గుడికమ్మాల నుంచి అయితేనేమి, మన పంచలింగాల మన ఎంపీ గారు కాన్స్టిట్యున్సీ కోడుమూరు నియోజకవర్గం నుంచి అయితేనేమి పోయి రోడ్లని పాడైపోయినటువంటి పరిస్థితి. కోడుమూరు అయితేనేమి నందికోట ఎక్కడ పడితే అక్కడ పేరేమో సోన్సో కన్స్ట్రక్షన్ జీవో మేమో ఉంటుంది, లారీలు పర్మిషన్ ఉంటాయి, ఆ పర్మిషన్ తోలమే తోలము. ఆ బెంగళూరు పోయినాయి, హైదరాబాద్ పోయినాయి, పెద్ద వాళ్ళకు పోయినాయి తప్ప పేద ప్రజానికి లేక నిర్మాణ రంగం అంతా కుదేలైపోయి వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి కాలం మనం ఈ 5 సంవత్సరాలు చూసాం. కాబట్టి ఈరోజు రేపటి నుంచి మీరందరూ కూడా పత్రికల ద్వారా తెలియజేసేది ఏమంటే రేపటి నుంచి ఫ్రీ ఇసుక. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుని టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లకు కానీ ఎవరికైనా కానీ 335 రూపాయలు టన్. పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఎద్దుల బండ్లు తీసుకొని పోయి వాళ్ళకు ఉన్నటువంటి వంకలు వాగుల్లో ఫ్రీ. డిపోలో దగ్గర మాత్రమే 335 రూపాయలు అన్ని, అంటే వాడు నదిలో నుంచి తీసుకొని వచ్చి ఒక చోట వేసి ఉంటాడు. అది తీసి మీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక టన్ను ఖరీదు కలెక్టర్ వారు, గవర్నమెంట్ వారు, మైనింగ్ వారు 335 మీ ఆధార్ కార్డు ఇచ్చేస్తే మీకు ఇచ్చేస్తారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన కర్నూలు పార్లమెంటు నాగరాజు గారు మొన్న పార్లమెంట్ సెషన్స్ చూసుకొని వచ్చారు. ఫస్ట్ ప్రెస్ మీట్కి ఇది ఆయనకు ఒక వాగ్దానాన్ని అంటే నెరవేర్చేదానికి రావడం ఆయన భాగ్యమని కూడా తెలియజేస్తాను.